వీడియోలో వెళ్లే ముందు సమంతకమణి కథ గురించి కొద్దిగా తెలుసుకుందాం. సత్రాజిత్తు మహారాజుకి సూర్య భగవానుడు మెచ్చి ఒక మహిమగల మణిని ప్రసాదించాడు. అదే సమంతకమణి. శ్రీకృష్ణుడు ఆ మణిని తనకివ్వమని కోరగా సత్రాజిత్తుడు అది మీ వద్ద కన్నా నా వద్ద ఉండటమే క్షేమమని బదులిచ్చాడు. సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి ఒకరోజు వేటకు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం చేత చంపబడి ఆ సింహం మణిని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక గుహలో ఆ మణిని జారబెట్టి సమంతకమణిని అపహరించాడు అని నిందకు లోనైన శ్రీకృష్ణుడు సమంతకమణి కోసం వెతుక్కుంటూ అడవికి రాగా అక్కడ ప్రసేనుడి మృతదేహం పక్కనే ఉన్న సింహం యొక్క కాలిగుర్తులు గమనించి వాటి వెంట గుహ దాకా చేరుకున్నాడు. గుహలోకి వచ్చిన శ్రీకృష్ణుడికి సమంతకమణి ఒక చిన్నారి పడుకున్న ఊయల దగ్గర కనిపించింది. దాన్ని తీసుకోవటానికి ప్రయత్నించగా జాంబవంతుడు అడ్డు తగిలి ఆ ఇద్దరికి 28 రోజులు ఘోర యుద్ధము జరిగింది. అటు తర్వాత జాంబవంతుడు గ్రహించి ఆ వచ్చింది ఎవరో కాదు శ్రీరామచంద్రుడే అని గ్రహించి జాంబవతిని సమంతకమణిని శ్రీకృష్ణుడికి బహుమానంగా ఇచ్చాట. ఈ వీడియోలో మీకు ఈ సమంతకమణి వృత్తాంతం జరిగిన ఈ గుహని, శ్రీకృష్ణుడు జాంబవంతుడు యుద్ధం చేసిన గుహ చూపించటానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఈ జాంబవంత గుహ ఇప్పటికీ ఉందా? ఉంటే ఎక్కడుంది? ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను ఇస్తాను. మిస్ కాకుండా చివరి దాకా వీడియోని చూడండి. అలాగే వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. అవి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతో ఉపయోగపడుతుంది. మంచి మంచి కంటెంట్ చేయాలి అంటే సబ్స్క్రైబర్స్ యొక్క ఎంకరేజ్మెంట్ ఎంతో అవసరం. సో ఈ వీడియోని మీరు లైక్ చేయటమే కాకుండా 10 మందికి షేర్ కూడా చేయండి. సో లెట్ us గో ఇన్ టు ద వీడియో. జాంబవంత కేవ్స్ లేదా జాంబువానీ కేవ్స్ అన్నది చాలా కొద్దిమందికే తెలిసిన ప్రదేశం. ఇది పోరుబందర్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పోరుబందర్ చేరుకోవటానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి. మీకు ఎయిర్పోర్ట్ ఉంది. రాజ్కోట్, అహ్మదాబాద్ నుంచి లేదా ద్వారకా నుంచి కూడా మీరు పోర్బందర్ చేరుకోవచ్చు. అక్కడికి చేరుకున్న తర్వాత ఈ జాంబువానీ కేవ్స్కి కూడా మీరు చాలా ఈజీగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. గుజరాత్ టూర్లోని భాగంగా పోర్బందర్ దగ్గర జాంబవంతుని కేవ్స్ అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చాము. సమంతకమణి స్టోరీలో మనం శ్రీకృష్ణుడు సమంతకమణి కోసం జాంబవంతుని గుహకి వచ్చినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నారు కదా. సో ఆ కేవ్స్ ఇది. లోపలికి వెళ్ళి మనం ఆ కేవ్స్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. బాయ్. ద్వారకా, సోమనాథ్ ఈ చుట్టుపక్కల మహాభారతానికి సంబంధించిన ఎన్నో ఘట్టాలు, వృత్తాంతాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇంతటి ప్రసిద్ధిగాంచిన స్థలం ఇక్కడ ఆదరణకి నోచుకొని ఎటువంటి ఫెసిలిటీస్ లేని ప్రదేశం. సాధారణంగా గుజరాత్ టూర్కి వచ్చే వాళ్ళకి ఈ ప్రదేశం చూడటం కానీ చూపించటం కానీ జరగదు. కాకపోతే మా డ్రైవర్ ఇక్కడ లోకల్ పర్సన్ కాబట్టి మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఇక్కడే ఉన్న శ్రీకృష్ణుడు, జాంబవతి వాళ్ళ ఆలయం మీరు చూడవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ సౌరాష్ట్ర, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ఈ జాంబువాన్ కేవ్స్ ఉన్న ప్రదేశాన్ని సేక్రెడ్ ప్లేస్గా డిసైడ్ చేశారు.
ఇప్పుడు మనం జాంబువాన్ గుహల లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ భూమిలో మనకు ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఒక చిన్నటి సొరంగ మార్గం ఉంది. లోపల ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు బయటికి వస్తే కానీ బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళటానికి లేదు. చాలా ఇరుకైన మెట్ల మార్గం, చాలా జాగ్రత్తగా నడవాలి, లోపలికి దిగాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ గుహలో దిగాలి అంటే మనం నిటారుగా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ దిగాలి. చీకటిగా ఉంటుంది. సో వీలైనంత వరకు జాగ్రత్తగా ముందు మెట్లను గమనిస్తూ దిగాలి. ఈ జాంబువాన్ గుహలు ఎప్పటి నుంచి ఉన్నాయి అన్న దానికి సరి అయిన ఆధారాలు లేకపోయినా ఖచ్చితంగా వేల సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ ఉన్నట్టుగా మైథలాజికల్ రికార్డ్స్ చెప్తాయి. జాంబవంతుడు రామాయణం కాలం నుంచి శ్రీకృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఈ గుహల్లో నివసించాడన్నది మనకు పురాణాలలో చెప్పబడుతుంది. ద్వాపర యుగంలో సమంతకమణి కథ ద్వారా ఈ గుహలు వెలుగులోకి వచ్చాయన్నది కొందరి అభిప్రాయం. ఈ గుహల్లో కిందికి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ ఖచ్చితంగా చాలా తక్కువగా ఉంటుంది. మేము కూడా కిందికి వెళ్ళే కొద్దీ కొంత ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడ్డమాట చెప్పాల్సిందే. కాకపోతే చిన్నపిల్లలతో వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మనం ఎక్కడో కిందకి పడిపోతాం. అతి ప్రయాసతో కూడిన ఈ సొరంగ మార్గం గుండా దిగి ఇలా బేస్కి వచ్చాము. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతే మనకు లోపల ఒక శివలింగం, అటు తర్వాత మనకు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా శివలింగం, అటు నుంచి ముందుకు వెళ్తే అక్కడే మనకు యుద్ధం జరిగిన జాంబవంతునికి శ్రీకృష్ణ పరమాత్మునికి యుద్ధం జరిగిన ప్రదేశంగా మనకు అక్కడ ఒక చిన్న ఫోటోగ్రాఫ్ కూడా ఉంది. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది, అది మీకు నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను. మిస్ అవ్వకుండా వెయిట్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే సమంతకమణి కోసం జాంబవంతుడు కృష్ణుడు యుద్ధం చేసిన ప్రదేశం. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇక్కడ దొరికిన మట్టిని మీరు గనక చేతిలో తీసుకొని గట్టిగా ఇలా రుద్దితే మీ చేతిలోకి మిలమిలలాడే బంగారు కణికలు కనబడతాయి. అది మాకు నిజంగా అక్కడ మేము చేసి ఆ నిదర్శనం చూసి ఆశ్చర్యపోయాం. మేము కూడా మట్టిని చేతితో రుద్దిన తర్వాత మా చేతిలో మిలమిల పెరుస్తున్న రేణువులు కనిపించాయి. ఈ కారణం వల్ల ఇక్కడి నుంచి ఎటువంటి మట్టి కానీ రాళ్ళు కానీ ఏవి బయటికి తీసుకెళ్లకుండా గవర్నమెంట్ వారు స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. వెళుతున్న వాళ్ళని ఖచ్చితంగా బయట చెక్ చేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్, ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.